అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచే తమిళ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ టీవీకే కొత్త కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే విజయ్ టీవీకేతో జట్టు కట్టే పార్టీలేంటి, విజయ్ వెంట నడిచేందుకు ఏ పార్టీలు ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అన్న చర్చ ఊపందుకుంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ ఇటీవలే తిరుచి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి శనివారం పలు జిల్లాలో పర్యటించేలా విజయ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. విజయ్ను దళపతి అని ఆయన అభిమానులు పిలుస్తుంటారు. తమిళనాడు సినీ రంగంలో విజయ్ అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. సినీ రంగంలో వెలుగుతున్న సమయంలో విజయ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్కు తమిళనాడులో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. విజయ్ టీవీకేకు ఆయన అభిమానులే ప్రధాన బలం. ఇప్పుడు సినిమాలో తనకు వచ్చిన క్రేజ్తో పాటు టీవీకే సిద్ధాంతాలతో పేద బడుగు వర్గాల ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో తనకు ఉన్న పాపులారిటీతో ఇతర పార్టీల వారిని సైతం తన వైపు తిప్పుకునేలా విజయ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే కూటములకు ధీటుగా విజయ్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి రాగానే తనకు డీఎంకేతోనే పోటీ అని ప్రకటించారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించిన విజయ్ బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించారు. అందుకే విజయ్ ఆ రెండు కూటములకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరి పోరుకు సైతం సిద్ధమని చెబుతూనే తనతో వచ్చే పార్టీలకు అధికార భాగస్వామ్యం అంటూ కీలక ప్రకటన చేశారు. విజయ్ చేసిన ఒక్క ప్రకటన చాప కింద నీరులా రాజకీయ దుమారాన్ని రేపింది. అంతేకాదు రాజకీయ పార్టీలను కుదిపేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విజయ్ తనకు ప్రధాన పోటీ డీఎంకేతోనేనని ప్రకటించారు. టీవీకే నుంచి తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని విజయ్ ఇదివరకే ప్రకటించుకున్నారు. ద్రావిడ రాజకీయ ప్రభంజనంగా పేరొందిన ఎంజీ రామచంద్రన్లా తాను వస్తున్నట్లు విజయ్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ద్రావిడ ఓటు బ్యాంకు తన వెంట వస్తుందనే ఆశాభావంతో విజయ్ ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ సిద్ధాంతాల్ని విజయ్ ఎంతో వ్యూహాత్మకంగా డిజైన్ చేసుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారతకు విజయ్ పెద్దపీట వేశారు. తందే పెరియార్, రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్, స్వాతంత్ర్య సమరయోధులు రాణివేలు నాచియర్, అంజలై అమ్మాళ్ తమ సైద్ధాంతిక స్ఫూర్తి విజయ్ ఇప్పటికే తెలిపారు. పుట్టుకతో అందరూ సమానమే అంటూ ప్రతి సభలోనూ విజయ్ నినదిస్తుండడం కూడా ఆయన పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగే అవకాశాలను పెంచుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడంలో విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్ ఇప్పటికే వ్యతిరేకించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, సీఏఏ అంశంపై కేంద్రం తీరును తప్పుపట్టడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు అవరోధంగా ఉన్న నీట్ పరీక్షల తీరుపై విమర్శలు సంధించారు. అంతేకాదు అధికార డీఎంకే అవినీతిని ఎత్తిచూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎత్తిచూపుతున్నారు. స్టాలిన్ పరిపాలనలో లోపాలు, లాకప్ డెత్లను విజయ్ ఎండగడుతున్నారు. చెన్నైకి ప్రత్యామ్నాయంగా పరందూరులో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని విజయ్ వ్యతిరేకించి గ్రామస్తులకు అండగా నిలిచారు. చెరకు, మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. ఎన్ఎల్సీ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు, చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని విజయ్ కోరారు. అన్నా డీఎంకే, బీజేపీ పొత్తుపైన వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకముందే ప్రశాంత్ కిషోర్ టీవీకేకు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు మూలాలున్న ఎన్ ఆనంద్ విజయ్ వెంట నడుస్తూ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. బుస్సి ఆనంది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ప్రాంతం. ఆయన పుదుచ్చేరిలోని బుస్సి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం టీవీకేకు ఆనంద్తో పాటు జాన్ ఆరోగ్యస్వామి, ఆదవ్ అర్జున లాంటి వారు సైతం సలహాదారులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ టీవీకి సారథ్యంలో ఒక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
విజయ్ కూటమి పెడితే ఆయన వెంట ఎవరు వెళతారనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. విజయ్ టీవీకేతో జట్టు కట్టే వారి జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకేలో భారీ చీలికలు నెలకొంటున్న నేపథ్యంలో వారంతా విజయ్కు మద్దతిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో చర్చిస్తున్నారు. అన్నా డీఎంకేలో ఏకంగా 9వసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్ తిరుగుబాటు చేయడంతో పార్టీ బహిష్కరించింది. ఈ చర్యకు చిన్న పెద్ద కలిపి 300 మంది నేతలు రాజీనామాలు చేశారు. సెంగొట్టయ్యన్ కూడా తన నేతలతో కలిసి విజయ్ వెంట వెడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన పార్టీలో ప్రధానమైంది కెప్టెన్ విజయకాంత్ తీసుకొచ్చిన దేశీయ మురుపొక్కు ద్రవిడ కళగం. విజయకాంత్ కన్నుమూశాక ఆయన సతీమణి ప్రేమలత పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్డీఏతో దూరంగా ఉన్న ప్రేమలత ఈ మధ్యకాలంలో విజయ్ గమనానికి మద్దతిస్తూ మాట్లాడుతున్నారు. విజయకాంత్ ఎంచుకున్న మార్గానే విజయ్ అందుకున్నారని పేర్కొన్నారు. కూటమి పార్టీలకు అధికార భాగస్వామ్యం ఇస్తామన్న మాటను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. జనవరి 9న పొత్తుపై ప్రకటన చేస్తామన్నారు. ఇక తాజాగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన పార్టీ అమ్మ మక్కల్ మున్నెట్రా కళగం. తామంటే కూటమిలో విలువలేదని ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమిళనాడులో విజయ్కు మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో టీటీవీ దినకరన్ ఒకరు. తప్పకుండా విజయ్ కూటమిని ఏర్పాటు చేస్తారని, భవిష్యత్తులో తమ కార్యాచరణ ప్రకటిస్తామని దినకరన్ ఇటీవలే తెలిపారు. దీంతో వీరంతా విజయ్ కూటమి ఏర్పాటు చేస్తే ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే చర్చ మొదలైంది. విజయ్ టీవీకి సారథ్యంలో కొత్త కూటమి ఏర్పాటు చేస్తే ఆ కూటమిలో ఏ పార్టీలు చేరతాయి? విజయ్ వెంట నడిచేందుకు ఏ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో పలు పార్టీలు పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏ పార్టీలు విజయ్ టీవీకేతో జట్టు కడతాయనేది చూడాలి.